దయతో ఒక ప్రకటన వినండి. సంఘమంతా కూడా, వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడి వచ్చి ఉన్నారు. అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనాను ఎవరైనా చూపగలిగినలా ఇప్పుడేది చూపవలేను, లేదా ఇక మీద ఎప్పటికీ ఊరకుండవలను. ఇది 4వ ప్రకటన. 3 ప్రకటనలు అవి, 4వ ప్రకటన చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఆటంకం కానీ అభ్యంతరాలు కానీ ఉంటే ఇప్పుడే తెలియచేయాలి. మీ ఇద్దరిలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే మీరు చెప్పాలి. లేదండి మీరు ఎంత బ్లాక్ చేస్తే మంచిది కాదు, మీరు ఎంత తొందరగా చేస్తే అంత అయిపోయిన తర్వాత మేము చిలక కోరికలాగా ఎగిరిపోతాం అన్నట్టుగా వారి చిరునవ్వు మనకు సందేశాన్ని ఇస్తుంది. మంచిది, మీతో మాట్లాడుతున్నాను నేను. జాగ్రత్తగా వినండి. దేవుని మాట ప్రకారంగా కాక మరొక విధముగా జతపరచుకున్న వారందరూ దేవుని వలన జతపరచబడిన వారు కాదనియు, వారి వివాహము దేవుని చిత్త ప్రకారముగా ఉండదనియు మీరిద్దరు కూడా రూఢిగా తెలుసుకోవాలి. గమనించారు కదా? కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినం వచ్చినప్పుడు మీరు ఎవ్వరు కూడా ఉత్తరవాదులై ఉంటారు. కాబట్టి మీరు యథావిధిగా వివాహ వ్యవస్థలో ఏ ఆటంకమైన ఉంటే దాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలని గట్టిగా జ్ఞాపిస్తున్నాను. మౌనంగా ఉన్నారు కాబట్టి మీ చేత నేను ప్రమాణాలు చేస్తూ ఉంటాను. రవికిషోర్, జేమ్స్ అనబడిన రవికిషోర్, చెప్పండి, నాతో కలిసి మాట చెప్పండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని మైకి ఆవిడ చూడండి, ఈ స్త్రీని చూడండి, ఈ స్త్రీని భార్యనుగా పెళ్లి చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి, ఎవరిని కాపాడి, ఓకే చాలా స్పీడ్గా ఉన్నాడు బాబు, ఓకే, ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు మీరిద్దరు ఈమెకే భర్త అయిందువా ఏమి ఆలోచన చేస్తుంది? ఓకే 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 మంచిదండి, చక్కగా ఆయన ప్రాణం చేశారమ్మా. మీరు రండి, పైకి తీసుకోండి. అమ్మ చెప్పరా అనుష, నేను బ్రతుకు కాలమంతయు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటానికి ఈ పురుషునికి అనగా రవి కిషోర్కు పెండ్లి భార్యగా ఉండి ఈయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నల్లక మేమిద్దరము బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యనయ్యుందును. వాస్తవంగా నేను అడిగితే నువ్వు చెప్పాలి, కానీ ఈ మాటలన్నీ కూడా మీ నోటి నేను చెప్పించడం జరుగుతుంది. మంచిది, నేను బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యనయ్యుందును, నేను బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తనయ్యుందని ఇద్దరు కూడా చేసిన ప్రమాణాలు సంఘమంతా కూడా గమనించాం. ఇది చిన్న విషయం కాదు. సమాజం మధ్యలో దేవుని సముఖములో వారు చేసిన ఒడంబడికలు, వాగ్దానాలు. మంచిది, మనుష్యాలు అబ్బాయికి పెళ్లి భార్యనికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు మనుష్యాను మీ అబ్బాయికి భార్యగా చేసి మీకు కోడలుగా చేసుకోవడానికి
మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా మీరు? మీరు కూడా చెప్పండి. అమ్మగారు పాపని అబ్బాయికి ఇచ్చి అబ్బాయిని మీ చేతులుగా తీసుకుని ఇష్టపడుతున్నారా? చిన్నాన్న గారు పెళ్లి కుమార్తె తల్లి గారు చిన్న ప్రమాణం చేయండి. అమ్మా చిన్నాన్న గారు చెప్తారా, మీరు చెప్తారా? మా కుమార్తెను అనుషను రవికిషోర్ గారికి భార్యను ఇచ్చేదానికి ఇష్టపూర్వకంగా అంగీకరించుతున్నాము. ఓకే, రవికిషోర్ నేను అనుష నిన్ను ఇది మొదలుకొని చావు మరణను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేస్తున్నాను. చేతులు విడిచిపెట్టేసేయండి, ఫ్రీగా ఉండండి. అమ్మ నువ్వు పట్టుకో, గట్టిగా చేపట్టుకో. అలాగ కాదు, నువ్వు అక్కడి నుంచి చెయ్యి, లాగు పట్టుకుని లాగు చెయ్యి. అది వెరీ గుడ్. మైక్ ఇవ్వండి, పాపకి మైక్ ఇవ్వండి. అమ్మ చెప్పరా? అనుష్ఠానండి అను రవికిషోర్ నిన్ను ఇది మొదలుకొని చావు మరణను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందనని ప్రమాణము చేస్తున్నాను. మంచిది, చేతులు విడిచిపెట్టండి. నేను పాపను అబ్బాయికి ఇవ్వటానికి లేక బాబు అమ్మాయిని భార్యగా చేసుకోవడానికి సూచనగా ఏం తీసుకొచ్చారు? రింగ్స్ ఏం తీసుకొచ్చారా, లేక మంగళసూత్రాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత రింగ్స్ ఉన్నాయా, మంగళసూత్రాలు ఉన్నాయా? త్వరగా ముందు స్థితిమానాలు తీసుకురండి, సూత్రాలు పట్టుకురండి. దైవజనులు వస్తే ఒకసారి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత అమ్మాయి మెడలో అలంకరిస్తారు. రండి. జీవితాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి చేసి మేము చేస్తాము. మా ప్రభువా ఈ అంతంలో నన్ను నీవే ఒక దేవుడిగా ఉండి ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని జీవించడానికి సహాయం చేయండి. నాన్న వివాహం ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో గ్రహించి మీకు లోబడి హృదయులై ఇటు సంఘానికి అటు తల్లిదండ్రులు పెద్దగా మీ నామాన్ని న్యాయం తెచ్చేద్దాం సహాయం చేయమని పశువులు పంచమని మీరు మైం పంపమని ఎంతవరకు చేసిన సహసాంపదని బట్టి మీ నామానికి భయం చేస్తూ ధరించినటువంటి మా పిల్లలను కూడా స్తోత్రాలు తెలుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. ఏమి లేదు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క చెప్పే మాట చెప్తూ ఎన్ని ముడులు వేయాలి? మూడు. ఓకే, స్టార్ట్ చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మంగళ సూత్రమును నీ మెడలో కట్టి నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించుతున్నాను.
ఇంకొక మంది కూడా కట్టాలి ఇచ్చారు. ముందే అడిగాను నేను లేదు 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 సైడ్